బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మామ బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేయకుంటే లైక్, వట్టిగానే గుద్దుపడేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు మామ బ్రో. అరే వాటే బ్యాటింగ్ రోహిత్ బాయ్, వింటేజ్ రోహిత్ ఈస్ బ్యాక్ కనలా చేసావు. నీ ఎవ్వ కొట్టుడేంది, ఆ దంచుడేంది. లాస్ట్ మ్యాచ్ లో అయితే 70 రన్స్, ఈ మ్యాచ్ లో అయితే ఏకంగా సెంచరీ వట్టిగానే పిసికి పడేసావు. అరే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళపై సెంచరీ పిసకడం అంటే మామూలు విషయం కాదు. అరే మ్యాచ్ ఓడిపోయినచ్చు, సిరీస్ ఓడిపోయినచ్చు, కానీ మన బ్యాటర్ల ఫామ్ మాత్రం తగ్గలేదని చేశా. మీరైతే ఈ ఫామ్ ని కంటిన్యూ చేయండి, వన్డే వరల్డ్ కప్ లో పక్కా ఉంటారు. అరే ఎవరు భయ్యా ఫామ్ లేదు, ఫిట్నెస్ లేదనింది చూసారు కదా. అరే ఇది చాలా, ఇంకా ఏమైనా చూపించాలా? ఫస్ట్ మ్యాచ్ లో తక్కువ రన్స్ కొట్టుండొచ్చు, సెకండ్ మ్యాచ్ లో 70 కొట్ట, ఇక థర్డ్ మ్యాచ్ లో అయితే ఏకంగా సెంచరీ. అది రోహిత్ పవర్ అంటే. ఫైనల్ గా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా మందే. రోహిత్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఫస్ట్ 2 మ్యాచ్లు డక్ అయ్యేపాటికి లాస్ట్ మ్యాచ్ కూడా డక్ అయిపోతారు అనుకున్నారు, కానీ ఈ కోహ్లీ విశ్వరూపం చూపించా. ఇదంతా జస్ట్ శాంపుల్సే, ముందుంది ముసళ్ళ పండగ. అరే ఈ సిరీస్ లో ఫస్ట్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయిండొచ్చు, కానీ ఇంకా సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉంది, అప్పుడు చూపిస్తా ఈ కింగ్ కోహ్లీ తడాక ఏంటో. అరే ఇక సిరీసే పోయింది, ఇంకేం చూపిస్తారు మీ తడాక ఏంటో. ఎంత ప్లాన్ వేసారు, ఆస్ట్రేలియాకి వచ్చి ఆస్ట్రేలియానే ఓడిద్దాం అనుకున్నారా, కానీ చూసారు కదా మిమ్మల్ని వట్టిగానే పిసికి పడేసి సిరీస్ నే గెలిచేసాం. అది ఆస్ట్రేలియా పవర్ అంటే. అప్పుడు లాస్ట్ మ్యాచ్ పోతే పురని మీకు వదిలేసాం, లేకపోయింటే వైట్ వాష్ చేసేసే వాళ్ళము. అరే చాలు బై హెడ్. ఫస్ట్ మ్యాచ్ అయితే వర్షం పడి మ్యాచ్ మొత్తం కుడిసిపోయింది, సెకండ్ మ్యాచ్ అయితే గెలిచారనుకో. ఇక లాస్ట్ మ్యాచ్ చూసారు కదా, ఇండియా తడక ఏంటో చూపించాం, అది ఇండియా పవర్ అంటే. అరే ఫస్ట్ 2 మ్యాచ్లు టాస్ గన గెలిచింటే మిమ్మల్ని వైట్ వాష్ చేసే వాళ్ళము, టాస్ నుంచి గెలిచిపోయారు, లేకపోయింటే బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేయడమే. అరే ఎన్నేసి మాట్లాడినారు సార్. రన్స్ కొడితే పొగడతారు, వికెట్లు తీసే పొగడతారు, కానీ స్క్వాడ్ లో సెలెక్ట్ చేసే మాత్రం అందరూ నన్నేసుకోవడమే. చూసారు కదా లాస్ట్ మ్యాచ్ లో ఈ హర్షిత్ రాణా పవర్ అంటే చూపించా. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 పుల్లోలు. అరే తమ్ముడు రాణా, నీకైతే ఒక్క హామీ ఇస్తున్నా, ఈ గంభీర్ ఉన్నంతసేపు ఎవరు ఎన్నెన్ని అన్నా ఏమేమి చేసినా నిన్ను స్క్వాడ్ లో సెలెక్ట్ చేస్తూనే ఉంటా, మ్యాచ్లు ఆడిపిస్తూనే ఉంటా. ఇదే ఈ గంభీర్ మామ హామీ. అరే ఏంది భయ్యా గిల్లో, ఒక్క టాస్ అంటే ఒక్క టాస్ కూడా గెలవలేదు. ఈ వన్డే సిరీస్ లో 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు టాస్ ఓడిపోయినా. ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఆస్ట్రేలియా గ్రౌండ్ లో మ్యాచ్లు గెలవాలంటే టాస్ గెలవాలని. ఫస్ట్ 2 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ నేర్చుకుంటే వాటికి మ్యాచ్లు ఫస్ట్ అనే ఖతం చేసే వాళ్ళము. టాస్ పోయింది, మ్యాచ్లు ఓడిపోయినా, సిరీస్ పోయింది. అరే నన్నేం చేయమంటావు రోహిత్ బాయ్, టాస్ గెలవాలనే ఉంది నాకును, కానీ పడకపోతే నన్నేం చేయమంటావు. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటది, దాన్ని చూసుచున్నట్టు వదిలేయాలి. గైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్.